ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సిటీ లైఫ్లో బిజీగా ఉంటూ వారానికి ఒకసారైనా తన సొంతూరు పల్లెపాడు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తుంటారు. వారు ఎవరో కాదు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రభుత్వం జారీ చేసే నర్సరీలు జారీ చేసేటటువంటి మొక్కలు నాసి రకమని తేలితే కఠిన శిక్ష విధించాలి. జర్నలిజం వృత్తిలోకి ఎట్లా వచ్చారు? మీకు ఎవరైనా ఆదర్శం ఉన్నారు? తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఉండేవారు. ఉత్తరం రాశాడు కార్డు, తక్షణమే బయలుదేరి హైదరాబాద్కు రావలేదు. దశాబ్దాల కాలం పాటు ఒకే పత్రికల మీరు అక్కడ చేయడం అంటే ఎట్లా సాధ్యమైంది సార్? కొన్ని కోల్పోవాలా. నేను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీతో 3 సంవత్సరాల వరకు లేదు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఒక మారుమూల పల్లెపాడు నుంచి జర్నలిజం రంగంలో జాతీయ అధ్యక్షుడు స్థాయిలో ఎదిగిన మీరు. ఒక మనిషి పేరు చెప్పగానే దాన్ని సంపాదించుకోవాలి. తెలంగాణలో కళ్ళు కుటుంబాలలో మంచి జరిగినా చెడు జరిగినా శుభకార్యాలైనా సంతాపాలైనా ఇంటికి చుట్టం వచ్చిన కోడి కళ్ళు. న్యాయంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా హౌస్ సైట్స్ ఉన్నప్పటికి కూడా ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు. మీరు మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత చాలా మంది జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక నెల 2 నెలల నుంచి మార్పు సంభవిస్తుంది. నిత్యం మీడియాలో కనిపించే ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు సిటీ లైఫ్లో బిజీగా ఉంటూ వారానికి ఒకసారైనా తన సొంతూరు పల్లెపాడు గ్రామానికి వచ్చి వారి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తుంటారు. వారు ఎవరో కాదు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గం పల్లెపాడు గ్రామంలో ఉన్నాం. ఇదే ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం అని చెప్పొచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు పాత్రికేయుడిగానే కాకుండా ఒక రైతుగా కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. మామూలుగా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే పాత్రికేయుడిగానే తెలుసు. ఈ రైతు గెటప్ ఏంటి సార్? అంటే మామూలుగా రెగ్యులర్ వస్తుంటారా సార్? ఏంటి సార్? వస్తుంటాను. మా సొంత ఊరు కదా, వ్యవసాయం ఉంది. మా మదర్ 95-96 ఇయర్స్ మదర్ ఉంది ఇక్కడే. సార్ సార్ చాలా రకాల ప్రయోగాలు చేశాను సార్ తోటలకు సంబంధించి. సార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సార్ బ్రెజిల్ బత్తాయి 2 రాష్ట్రాలలో అప్పుడు ఎవరు వేయలే సార్, నేనే వేశాను. బ్రెజిల్ బత్తాయి సార్, సీతాఫల్ వేశాను సార్. ఆ తర్వాత థాయ్ జామ వేశాను సార్. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ళ క్రితం తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ నుంచి సార్ మొక్కలు తీసుకొచ్చాను. సార్ బత్తాయి మొక్కలు, నిమ్మ. సార్ చాలా కాలము ఇచ్చినాయి. ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి తీసేసాను. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి ఇంటి మందము. సార్ అంతకన్నా ముందు ఎర్రబాడు నుంచి, అప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లా ఎర్రబాడు మామిడి చాలా పెద్ద పేరు. ఆ మామిడి తీసుకొచ్చి వేశాను. అవి వటవృక్షాల మాదిరి అయినాయి ఒక్కొక్క చెట్టు. కనీసం ఒక చెట్టు 1/4 ఎకరు ఆక్యుపై చేసినట్టున్నాయి. వెనకటివి కదా. అన్ని ప్రయోగాలు చేశాను. ఆదాయం కొంత ఈ బత్తాయి మీద మొదట వేసిన తిరుపతి నుంచి తీసుకొచ్చిన బత్తాయి మీద కొంత ఆదాయం వచ్చింది. అప్పుడప్పుడు మామిడి మీద వచ్చింది. నిమ్మ మీద మంచి కాయ వచ్చినా కూడా ధర పెద్దగా లేదు. ధర లేనప్పుడు కాయ ఉండదు, కాయ ఉన్నప్పుడు ధర ఉండదు. ఇది బత్తాయి రైతుల స్థితి. అదే పరిస్థితి ఇప్పుడు నిమ్మకు కూడా ఉంది. నగరికల్ నియోజకవర్గం నిమ్మకు పేరు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే. పంట పండించిన సరిగ్గా టైంకు దళారీలు ఇచ్చేస్తారు అని తోటలు చాలా వెళ్ళిపోయినాయి.
మళ్ళీ ఇప్పుడు మొదలు కొద్దిగా వేస్తున్నట్టున్నారు. సార్ దాదాపు 20 ఏళ్ళ నుంచి కొద్దిగా వ్యవసాయం మీద బాగా ఎక్కువ సాంప్రదాయ వ్యవసాయం ఉంటుందా సార్? ఆధునిక నీళ్లు కట్టకపోవటం సాంప్రదాయం కాదు. అవును చెట్లు కూడా చాలా మంది రైతులు మోసపోయారు. సార్. గవర్నమెంట్ ఇచ్చే నర్సరీ నుంచి మొక్కలు గతంలో వచ్చేటివి నాసి రకం పెస్టిసైడ్స్ ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో, మొక్కలు కూడా ప్రభుత్వం జారీ చేసే నర్సరీలు జారీ చేసేటటువంటి మొక్కలు నాసి రకమని తేలితే కఠిన శిక్ష విధించాలి సార్. ఎందుకంటే రైతు అన్ని పెట్టాడు. అవును సార్. ఇది లేదు. అవును సార్. అందుకని నర్సరీస్ మీద కూడా ఇలాంటి శిక్ష విధించడానికి ఆలోచన చేయాలి సార్. ఈ చెట్లని మీరు పెట్టినాయినా సార్? అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ గట్టు మాదిరిగా అంటే గెట్లకు సార్ ఫెన్సింగ్ కి టేక్ వుడ్ పెట్టాను. టేక్ వుడ్ సార్. టేక్ వుడ్ చెట్లు మొత్తం దాదాపు 600, 700 ఉంటాయి. ఎన్నేళ్ళు అయింది సార్ ఈ చెట్లు పెట్టి? చెట్లు పెట్టి చాలా కాలమే అయింది, కానీ సార్ పోషణ సరిగ్గా లేక సార్ ఇది కాలే. చెట్టు పెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అది మీ ఇటీవల కాలంలో ఒకసారి చూసాం సార్ ఫేస్బుక్లో, మీరు ఏదో పంట అదంతా తలగబడినట్టుగా ఏదో ఫేస్బుక్లో ఫోటో చూసాం సార్. ఏం తోట సార్ అది? అది జామ తోట సార్. కొత్త జామ, తాయి జామ పెట్టాను. సార్. ఎండాకాలం కాబట్టి రైతులు పొదం చేయడానికి కాల్చేస్తున్నారు రైతులు. దానివల్ల పంటకు నష్టము, భూమికి నష్టము. సార్ తొందర అనేది తప్ప అవును సార్ ఇది కాదు. అవును సార్. మేము ఆ రోజు ఉన్నాము అప్పటిదాకా. సార్ అన్నం తినడానికి 2:30కు పోయాను. అవును. ఈ లోపు అందుకున్నది. అదే సార్. మొత్తము రావులపేట నుంచి సార్ ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు 350 చెట్లు 400 దాకా చచ్చిపోయినాయి, కాలిపోయినాయి. అప్పుడు డ్రిప్ కాలిపోయింది. సార్ లోపటేసిన అదే. పైపులు వేడికి అదే. మే మాసం కదా, అవును సార్. బాగా నష్టపోయింది. సార్ 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 వాటర్ ఉన్నాయా సార్ ఇక్కడ? వాటర్ ఇంతకు ముందు ఇబ్బంది ఉండేది మా వరకు, కానీ సార్ ఇప్పుడు అంత పెద్ద వాటర్ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం సార్ లాస్ట్ ఇయర్ సార్ సెకండ్ క్రాప్కు బాగా వాటర్ ఇబ్బంది వచ్చింది. సార్ సార్ ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా బెటర్గానే కురిసినాయి కాబట్టి సార్ సెకండ్ క్రాప్ కూడా నష్టం జరగకపోవచ్చు. సార్ బట్ పెద్ద వాటర్ ఇబ్బంది లేదు. 75 ఏళ్ళు అయింది సార్ స్వాతంత్రం వచ్చి, అయినా రైతు ఆత్మహత్యలు ఆగట్లేవు. ఎట్లా చూస్తారు సార్ ఈ ఆత్మహత్యలు? ఇది ఒక నెక్సెస్ సార్. మంచి నిమ్మకాయ వచ్చింది. అవును సరిగ్గా నిమ్మకాయ మంచి పంట వచ్చిన తరుణంలో సార్ బస్తాకు, సిమెంట్ బస్తాకు 1800, 2000, 2200 వరకు అమ్మే నిమ్మకాయ సార్ మార్కెట్కి వచ్చేసరికి కొన్ని సందర్భాలలో సార్ ఏరటానికి రైతుకు 350, 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అవును. ఆ ఖర్చు కూడా వెళ్ళటం లేదు. బస్తాకు 350, 400 పోతుందంటే ఈ ప్రయోజనం ఏముంటుంది? అందుకని చాలామంది రైతులు కొన్ని సందర్భాలలో తెంపుకుంటూ వదిలేస్తారు. ఆ చెట్టు కిందనే కుప్పలు పడి ఉంటాయి, బాధేస్తుంటుంది. ఇలాంటి నెక్సెస్, ట్రేడ్కు సంబంధించిన నెక్సెస్ విత్ అడ్మినిస్ట్రేషన్తో మిలాఖత్ కావటం వల్ల వచ్చే నష్టము దీనికి దాపురించింది. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇప్పటికీ లేదు. ధాన్యానికి లేదు. కొద్దిగా మెరుగ్గా ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 500 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు బోనస్. గత గవర్నమెంట్ కూడా కొంత ఇచ్చింది, కానీ ప్రయోజనరహితమైంది. అందువల్ల గిట్టుబాటు ధర, అందుకనే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టం చేయమంటుంది. హర్యానా, పంజాబ్ రైతులు 700 మంది ప్రాణాలు కోల్పోయినా ఎంఎస్పికి సంబంధించి చట్టం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ వరకు చేయటానికి సిద్ధం కావటం లేదు. ఎందుకంటే వ్యాపార వర్గాలతో, ట్రేడ్తో రైతును ఇది చేస్తున్నారు. గమ్మత్ ఏమిటంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభలో కానీ అత్యధికులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ప్రతినిధులు. ఇక్కడ వ్యవసాయపు రైతు దీనస్థితి అర్థం చేసుకున్నా అక్కడికి పోయిన తర్వాత మారిపోతున్నారు. కారణం ఏమిటంటే బిజినెస్ హౌసెస్ కొనేస్తాయి, చట్టాలు చేయకుండా, చట్టాలు రాకుండా కొనేస్తాయి. అది ఇంకా సాగుతుంది.
అది సాగినంత కాలము ఇవాళ ఎక్కువ భాగం అంతా ప్రైవేటైజేషన్ మీద పోతున్నారు. ప్రైవేటైజేషన్ అంటే దోపిడీ చేయటమే. ప్రైవేటైజేషన్ అంటే రైతులని, కామన్ మెన్ని, మామూలు అన్ని దోపిడీ చేయటమే ప్రైవేటైజేషన్కు మారుపేరుగా జరిగిపోతుంది. ఇవాళ ప్రభుత్వం ఎంత చేసినా ఎందుకు ఈ ఉద్యానవన పంటలకు కానీ ధాన్యానికి కానీ ఎందుకు ఈ దుస్థితి తీసుకొచ్చింది చెప్పండి? ఎందుకు ఉంటుంది? అసలు పారిశ్రామికవేత్తలు, అమెరికా లాంటి వాడు అనవసరం భారతదేశంలో వ్యవసాయ రంగానికి డబ్బులు పెట్టడము, రాయితీలు ఇవ్వటము, ఫెసిలిటీస్ కల్పించటము అనేది వేస్ట్ అని చెప్తున్నారు. అదే అమెరికాలో రైతుకి అక్కడి ప్రెసిడెంట్ సంతకం చేసి, నష్టం జరిగితే సంతకం చేసి చెక్కు పంపుతాడు. అన్ని రాయితీలతోనే ఉంటాయి. మన దేశానికి వచ్చేసరికి రైతు చచ్చిపోవాలా. వాడు పండించే పంటకో, వాడు చేసేదానికో వాడికి అవసరమైన మేరకు తీసుకోవటము జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకి ఈ 10 ఏళ్లలో 16.5 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారు పారు బకాయిలని. 16.5 లక్షల కోట్లు అంటే మన కేంద్ర ప్రభుత్వపు దాంట్లో దాదాపు సగభాగం కేంద్ర బడ్జెట్లో, భారత ప్రభుత్వ బడ్జెట్లో సగభాగం ఉంటుంది. అంత అంటే ఎక్కడి నుంచి, ముంబై నుంచి గుజరాత్కి స్పీడెస్ట్ రైలు, బుల్లెట్ ట్రైన్ వేయటానికి 1,75 కోట్లు, 1,50 కోట్లు కేటాయించారు. అదే భారతదేశంలో మొత్తము వ్యవసాయ రంగానికి 1,50 కోట్లు కేటాయించారు. ఇది ఏం సూచిస్తుంది చెప్పండి? వ్యవసాయ రంగం మీద ప్రేమ ఏమన్నా కనిపిస్తుందా? ఎట్లా అదిమేయాలా, ఎట్లా అదమగొట్టాలా? అల్టిమేట్గా ఏం చేస్తారు? కార్పొరేట్లు కొనేస్తాయి వ్యవసాయాలు. 100,000 ఎకరాలతో వారు పండించేది వారు, అప్పుడు ధర అని వాళ్ళు చూసుకుంటారు. మరి ఉన్నారు కదా ఎన్నికైపోయిన గ్రామీణ ప్రాంతం నుంచి, వాళ్ళు ఏం చేస్తున్నారు? తానా తందానా. ఒకటి పార్టీ, మా పార్టీ చేసింది, మీ పార్టీలోనన్నా గొడవ చేయాలిగా, ఇదేం పద్ధతి అని పార్లమెంట్లో చేయరు. వద్దు, పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి మరి ఇంటర్నల్గా నన్ను జరగాలిగా, అది లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా మంది రైతులు పంటలు వేస్తుంటారు సార్, సీజన్ని బట్టి రకరకాలుగా వేస్తుంటారు. అంటే ఒక దాని మీద ధర పెరుగుతుంది అన్నప్పుడు అందరు రైతులు ఒకటేసారి, ఇప్పుడు కాటన్ ఉంది సార్, కాటన్ రేట్ పెరిగిన కొద్దీ వాళ్ళు ప్రతిసారి అదే వేసుకుంటారు. చాలా మంది రైతులు ఒకేసారి ఎక్కువ పత్తి రావడంతో కూడా గిట్టుబాటు ధర రాక వాళ్ళు నష్టపోతున్నారు. గతంలో జరిగినప్పుడు కేసీఆర్ అధికారానికి రాగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు, పంటల మార్పిడి జరగాలని. పంటల మార్పిడి తప్పనిసరిగా జరగాల్సిందే. ఆయన చెప్పాడు, మీరు పత్తి జోలికి పోవాకండి, అత్యధిక ఆత్మహత్యలు పత్తి పెట్టుబడి ఎక్కువ, మందులు ఎక్కువ కొట్టాలా, చిన్నపిల్లవాడి మాదిరిగా చూసుకోవాలా పత్తి చెట్టును. అది ఆ వరుసగా పత్తికి ధర లేకుండా పోయింది. అందుకని వేయబాకండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, వేరే దానికి వెళ్ళమన్నారు. గవర్నమెంట్ చెప్పింది కదా, కేసీఆర్ చెప్పాడు కదా అని చెప్పి అందరూ ఎక్కువ భాగం 80% వేయలే సార్. ప్రపంచ మార్కెట్ ఎంత ధర పలికిందో, మునుపెన్నడూ లేనంత ధర పలికింది పత్తి ధర. అవును సార్. రైతు ఏమనుకుంటాడు? అవును సార్. పోనీ దానికి ప్రత్యామ్నాయం నేను ఇది ఇస్తున్నాను అని అన్న చెప్పాలిగా. అవును సార్. అట్లాగే నిజానికి సన్న బియ్యం అందరూ తింటారు, ఎక్కువ ప్రిఫర్ చేసేది సన్న బియ్యం. తమిళనాడు, కేరళలో మాత్రము దొడ్డు బియ్యం తింటారు, నార్త్లో కూడా దొడ్డు బియ్యమే తింటారు. మన దగ్గర సన్న బియ్యం చాలా అవసరం కాబట్టి సన్న బియ్యం వేసుకుందాము అన్నాడు. సన్న బియ్యానికి ధర చెల్లింది. అవును సార్. మామూలు ధర, నార్మల్, చాలా తక్కువ ధర. రైతు ఏమైపోయాడు? అందుకని విశ్వాసం కోల్పోతున్నారు నాయకుల మీద, ప్రభుత్వం మీద. వాళ్ళు చేసే ప్రకటనకి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు. దానికి ఇలా జరిగింది, నష్టము నేనే కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా సేకరించేది. లేదు, నేనున్నానని చెప్పాలిగా. అవును సార్. చెప్పటం. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పే మాటకు రైతులు వినే పరిస్థితిలో లేరు. అందుకని ఇంటి మందం సన్న బియ్యం వేసుకుంటున్నారు తప్ప దొడ్డు బియ్యానికే సార్. ఇప్పుడు ఈ పల్లెపాడు చుట్టుపక్కల రైతులంతా కూడా ఎక్కువ ఏం పండిస్తుంటారు సార్ మామూలుగా? ఇప్పుడు ఎక్కువ వరి. గతంలో తోటలు వేశారు సార్.
రెండు కారణాలు. సార్ ఒకటేమో ఎక్కువ భాగం ప్రభుత్వం సరఫరా చేసిన వాటి మీద. అవును సార్. ప్రభుత్వం తీసుకొచ్చి చిన్న మధ్యతరగతి రైతులు, అవును సార్. మార్జినల్ రైతులకి, సన్నకారు రైతులకి అవును. ప్రభుత్వం ఇచ్చింది, మొక్కలు ఇచ్చింది. అవును సార్. అది 5 ఏళ్ళు చూసిన తర్వాత ఏడుపు వచ్చింది. అవును సార్. ఖాతా లేదు, పంట అవును. లేదు. అవును సార్. అందుకని అన్నీ కొట్టేసేసారు. అవును సార్. ఇటీవల కాలంలో ఏమైనా మళ్ళీ వేసుకుందామా కొద్దిగా, లేదా కూరగాయలు హైదరాబాద్కు పంపించుకోవటానికి మనకు కొద్దిగా వెసులుబాటు ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, పంపించుకుందామా అని చేయటానికి ప్రయత్నం చేస్తే అవును సార్. మొత్తం ఊరికి 1000 కోతులు. 1000 కోతులు ఈ పల్లెపాల్లో మొత్తం ఏ ఒక్క ఇంట్లో కూరగాయలు పండించుకోరు. అదే అదే. ఇప్పుడు ఈ తోటల వైపు పోతున్నాయట, అవును. పొలాల వైపు పోతున్నాయి. సమ్మర్లోనైతే సెకండ్ క్రాప్ పాలకంకు మాదిరిగా వస్తుంది వరికి, వరికి అవును అవి సార్. తినేస్తున్నాయి. తినేస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం అవును. లేదు. అవును. దాని మీద ఖచ్చితంగా చర్య పెట్టకపోతే అవును. హాయిగా ఈ ప్రాంతంలో కూరగాయలు వేస్తే, అవును సార్. ఈ కోతుల బెడద లేని ప్రాంతం మన హైదరాబాద్ రూట్లో అవును. ఎంటర్ కాగానే నల్గొండ జిల్లాకు ఆ ముందున్న గ్రామాల వాళ్ళు చాలా ఈ కూరగాయలు పండించే చేసుకుంటున్నారు. అవును సార్. కష్టపడే రైతు ఇంటికి 3 ఎకరాలు 2 ఎకరాలు ఎంత ఉన్నా చిన్న రైతు. నాకు మొన్న చెప్తున్నాడు ఒక ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, మునుగోడులో 500 ఎకరాలు దొండకాయ వేశారు. అవును సార్. ఎకరానికి నెలకు ఈజీగా 30 నుంచి 40 వేలు మిగిలించుకుంటున్నామయ్యా అని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు, మేడ్చల్, రంగారెడ్డి అది కూరగాయలు ఇక్కడ రైతులు. ప్రభుత్వం తక్షణమే అటెండ్ కావాల్సిన ఇది ఏంటంటే కోతులు బెడద. అవును సార్. కోతులు మరి ఎట్లా ఏం చేస్తారు? మన హిమాచల్ ప్రదేశ్లో కోతుల బెడద యాపిల్ పంట ఎక్కువ కదా అక్కడ. అవును సార్. స్టెరిలైజ్ చేశారు పట్టేసి. అవును సార్. ఉత్పత్తి కాకుండా, వాటిని చంపటం లేదు, చంపకూడదు, బట్ స్టెరిలైజ్ చేసి వదిలేస్తున్నారు. అవును సార్. ఇక అది ఉన్నంత కాలం ఉంటుంది, తర్వాత పోతుంది. అవును. ఆ ప్రయోగం చేస్తామని చెప్పిన ప్రభుత్వం కూడా చేయట్లేదు. హైకోర్టు 2-3 సార్లు డైరెక్షన్ కూడా ఇచ్చింది, పట్టించుకునే వాళ్ళు లేరు. కాలువ ఏమన్నా ఉందా సార్ ఇక్కడ? అంటే ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన కాలువలు లేవు, కానీ నైజాం పీరియడ్లో వచ్చినటువంటి రాచకాలువ ఒకటి ఉంది. ఓకే సార్. అది అమ్మనబోలు సార్ కింది భాగము వరకు వెళ్తుంది సార్. అట్లాగే ఇంకొక కాలువ వలిగొండ నుంచి ఆ వెనకట తీసింది అక్కెన్నపల్లి పెద్ద చెరువు. అవును సార్. ఆ చెరువుకు హైదరాబాద్ వాటర్, ఇదంతా మురికి వాటరే, మూసి వాటరే. రేపు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి చాలా ఆలోచన చేస్తున్నాడు. 16 టీఎంసీల వాటరు గోదావరి నుంచి తీసుకొస్తాను, హైదరాబాద్కు 11 టీఎంసీలు, 5 టీఎంసీలు ఈ దీంట్లో మూసిలో పడేస్తాను. రివర్ ఫ్రంట్ బాగుంటుంది, ఇతర దేశాల్లో బాగా చేశారు. వాటి ఆలోచన అమల్లోకి వస్తే ఈ ప్రాంతము, ఈ మురికి వాటర్ మీరు చూస్తారు, వాటర్ ఎట్లుంటుందో కలర్గా ఉంటాయి. అందుకని దాని ద్వారా కూడా జబ్బులు వస్తాయి. అది బయటికి తెలియకపోయినా గుర్తుపడతారు. ఇదివరకు పళ్ళు గారబోయేటి నీళ్లు నల్గొండ, దేవరకొండ, ఫ్లోరైడ్ ఏరియాల్లో, నల్గొండ, నార్కట్పల్లి ఎంతటా ఈ పళ్ళన్నీ గారబోయి ఉండేటి. ఇప్పుడు అది తగ్గింది. బట్ ఆ నీళ్లు కనుక 5 టీఎంసీలు వేశారంటే, ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఏదో అంటున్నారు. బ్రాహ్మణ వెల్లంల నల్గొండ పక్కన పానగల్ నుంచి గ్రావిటీతో వస్తుంది కొంత దూరము, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నల్గొండకు, నార్కట్పల్లి నుంచి నల్గొండకు పోతుంటే మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింది భాగం నుంచి వెళ్ళిపోయింది కాలువ, అండర్ గ్రౌండ్ టనల్. అదే ఇక్కడ తేలింది బ్రాహ్మణ వెల్లంలో. వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి కుటుంబం 250 ఎకరాలు ఇచ్చి బాగా చేశారు. 10 ఏళ్ల కిందనే 50, 60, 90, 100 కోట్లు ఇస్తే మొత్తం ప్రాజెక్ట్ ఈ 10 ఏళ్ల నుంచి అనుభవించే వాళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజలు. ఒక్క పైసా ఇవ్వలే. రాజశేఖర రెడ్డి చేశాడని చెప్పి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పే పేరుతో ఇప్పుడు అది దాదాపు మళ్ళా ఒక 300-400 కోట్లకు పెరిగినట్టుంది. అది వస్తే గ్రావిటీతోనే ఈ ప్రాంతానికి ఈ చెరువులు నింపుతుంది.
ఈ అక్కినపల్లి చెరువు నిండటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతానికి కొంత మెరుగైంది. మాది కొద్దిగా అప్లాండ్ ఏరియా. అదే టన్నల్ పూర్తయితే, ఎస్ఎల్బిసి పూర్తయితే ప్రవాహం ద్వారా నీటి దీని ద్వారానే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పేదాన్ని అమలు పరిస్తే ఈ ప్రాంతానికి కూడా కొంత మేలు జరుగుతుంది. చెరువుల్లో ఇక్కడ ఉన్నాయా సార్? అంటే 4-5 కుంటలు ఉన్నాయి సార్. ఆ కుంటలు గత ప్రభుత్వం హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కుంటలు పెట్టించాము. చేశాయి, కొంత ఉపయోగపడుతుంది. లోతు పూడిక తీయటం దాని వల్ల కొద్దిగా ఎత్తులు పెంచటం దానివల్ల కొంత ఉపయోగపడుతున్నాయి చాలా ప్రాంతాల్లో. ఈ ప్రాంతానికి అయితే ఉపయోగం దానివల్ల కొంత వచ్చింది. మీ ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి వేస్తుంటారు సార్? ఈసారి ఏమేమి వేస్తారు? ఈ పామాయిల్ ఇది కాకుండా ఇంకా ఇది మొదటిసారి ఈ సంవత్సరమే. ఇదంతా ఇప్పుడు మనం తిరిగే ఏరియా అంతా బత్తాయి తోట, పెద్దది, దాదాపు 20 సంవత్సరాల బత్తాయి తోట ఉండేది. ఆ పెద్ద మొక్కలన్నీ తీసేయాను. మొన్ననే వర్షాకాలంలో ఇవన్నీ తీసేసినాను. తీసేసిన తర్వాత ఈ రకంగా కనిపిస్తుంది. సో పామాయిల్ వేస్తే ఒక 3 సంవత్సరాల వరకు వేరుశనగ ఇతర పంటలు వేసుకోవటానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం కాదు కానీ వచ్చే సంవత్సరం ఏదన్నా ఆలోచన చేయాలి. ఈ కూరగాయలు మీ ఇంట్లో మందంగా అన్నట్లు ఏమన్నా వేస్తారా సార్? నేను కోతులే ఇక ఇక్కడ కూడా వస్తున్నాయట. వాళ్ళు చెప్పారు ఒక 1000 కోతి వచ్చిందట ఈ ప్రాంతానికి. 1000 సార్. తరిమితే నిన్న మొత్తము ఒక 10-15 మంది తరిమితే ఆ పై భాగము పై ఊరికి పోయినాయి. మళ్ళీ వాటికి ఎప్పుడు ఇవన్నీ పాత ఊర్లేగా. అవును సార్. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. వస్తాయి, వాటిని పట్టుకొని ఇది చేస్తే తప్ప అది జరగదు. సార్ మీ బాల్యం అంతా ఇదే ఊరా సార్? ఇక్కడైనా? నాదంతా మా మేనమామల ఊరు సార్. నాగారం. సూర్యాపేట తాలూకా నాగారం. సో అక్కడ నా బాల్యము 2వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. అక్షరాభ్యాసము 2వ తరగతి అక్కడే. ఆ తర్వాత లేదు స్కూల్ అక్కడ. తర్వాత మా మేనత్త దేవరుప్ల అని జనగాం తాలూకా. దేవరుప్ల ఇప్పుడు మండలం అయింది. కామారెడ్డిగూడెం దేవరుప్ల. మా మేనత్త దగ్గర 3, 4, 5 చదువుకున్నాను సార్. 6వ తరగతి నుంచి 12వ తరగతి +2 మల్టీపర్పస్. ఆ రోజుల్లో అదొక్కటే స్కూల్ నల్గొండ జిల్లాలో మల్టీపర్పస్. అంతటా HSCలు ఉండేటివి. అక్కడ 6 సంవత్సరాలు +2 మల్టీపర్పస్ చదివిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి హైదరాబాద్ వచ్చాను. మా ఊరికి నేను స్టూడెంట్ డేస్లో మా కుటుంబాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీకి, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత డివైడెడ్ 2 కమ్యూనిస్ట్ పార్టీల వైపు వెళ్ళారు. సో ఆ రకంగా మా ఫాదరు, మా మామగారు, మేనమామగారు వారి బిడ్డనే చేసుకున్నాను. పిచ్చిరెడ్డి గారు, గుంటకెళ్ళ పిచ్చిరెడ్డి గారు. మా ఫాదరు వారు రామరెడ్డి, కలిముకులని రామరెడ్డి మా ఫాదర్ పేరు. అన్నీ వరంగల్లు, నల్గొండ పోలీస్ స్టేషన్లు, జైళ్ళని తిప్పేసి చివరికి జాల్నా మహారాష్ట్ర జైల్లో పెట్టారు. సో నేను చదువుకునే రోజుల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉన్నాను. ముందు హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ HSU అనే వాళ్ళము. దాన్ని మరిచెన్నారెడ్డి గారు స్థాపించారు. నైజాం కాలంలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అని. 56 తర్వాత ఆ తర్వాత దీన్ని హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అని మార్చాం. ఆ తర్వాత దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ శాఖగా మార్చాం. అప్పుడు మా ఊరికి రావటం, ఇక్కడికి రావటం అలవాటైంది. అంతకుముందు సమ్మర్లో మా మదర్ తీసుకొస్తే వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత కాలం నుంచి ఇది స్వగ్రామం. అప్పటి నుంచి ఈ వ్యవసాయం ఇవన్నీ. విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడు ASFలో ఉండేవాళ్ళు. ASF నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ని. రాజ్యసభ మెంబర్ చేసిన అజీజ్ పాషా జనరల్ సెక్రటరీ. నాతో పాటు మగ్దుమ్ మొహినుద్దీన్ పెద్ద కొడుకు నుస్రత్, ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్, నేను ఒక వైస్ ప్రెసిడెంట్. భరద్వాజ సినీ రంగంలో ఉన్నాడు, తమారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు, ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్. సదానందని వివేకవర్ధినిలో స్టూడెంట్ లీడర్, ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు. సడన్గా
హార్ట్ అటాక్తో చనిపోయాడు. అది. హైదరాబాద్. నేను న్యూ సైన్స్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి పోటీ చేశాను. ఓకే. అప్పుడు ఎట్లా ఉండేది సార్ ఆ ఎన్నికలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు? ఇళ్ళకి పోయి కలిసేవాళ్ళం స్టూడెంట్స్ని, హాస్టళ్ళకి పోయి కలిసేవాళ్ళం. ఇప్పటి మాదిరిగా క్యాంపెయిన్ చేయడానికి అప్పుడు ఏమీ లేదు. అస్సలు లేదు. వ్యక్తులను చూసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు, చదువును చూసేవాళ్ళు, అది అంతే తప్ప. ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఒక మినీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరుగుతున్నాయి సార్. మన ప్రెస్ క్లబ్ ఎన్నికలు అట్లా జరుగుతున్నప్పుడు స్టూడెంట్ యూనియన్. అదే సార్. ఎట్లా సార్ మీరు ఈ జర్నలిజం వృత్తిలోకి ఎట్లా వచ్చారు? మీకు ఎవరైనా ఆదర్శం ఉన్నారా సార్? 69 మేము 4 సంవత్సరాలు చేశాము గ్రాడ్యుయేషన్ని. బికాజ్ 69 ఆంధ్ర ఎడ్యుకేషన్ వచ్చింది, సపరేట్ తెలంగాణ ఎడ్యుకేషన్ 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది సార్. ఎగ్జామ్స్ ఇచ్చి మా ఊరికి పల్లెపాడుకు వచ్చాను. అప్పుడు మా సిపిఐ సెక్రటరీగా తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఉండేవారు. ఉత్తరం రాశాడు కార్డు, తక్షణమే బయలుదేరి హైదరాబాద్కు రావాలను. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మీరు పార్టీలో పనిచేయాలా, హోల్ టైమర్గా ఉండాలి అని 2-3 ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనల్లో నేను విశాలాంధ్ర విలేకరిగా ఉంటాను అని అంగీకరించాను. అప్పుడు ఏ ఇయర్ సార్ అది? 70 డిసెంబర్ 70 డిసెంబర్ అనుకుంటా. హోల్ టైమర్గా జిల్లా పార్టీలో చేయాలని, ఆఫీస్ చూడాలని అట్లాగే 3-4 ప్రపోజల్ పెట్టారు. బట్ అల్టిమేట్లీ ఐ కేమ్ టు ది ప్రొఫెషన్ యాజ్ రిపోర్టర్, ట్రైనీ రిపోర్టర్ ఇన్ విశాలాంధ్ర ఇన్ హైదరాబాద్. నా 56-58 సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్ అంతా హైదరాబాద్. అవును సార్. ఎక్కడికి లేదు, వెళ్ళలే. అప్పుడు కవర్ చేయడానికి వెళ్ళేవాడిని. నా ఈవెంట్ అలాంగ్ విత్ 2 ప్రైమ్ మినిస్టర్స్తో వెళ్ళాను సార్. విపి సింగ్ ప్రధానమంత్రి కాగానే ఫస్ట్ విజిట్ సోవియట్ యూనియన్ వెళ్ళాడు. అప్పుడు గర్బచోవ్ ఉన్నాడు బైలెటరల్ డిస్కషన్స్కి. నేను ఆయనతో పాటు వెళ్ళాను ప్రెస్ కార్ప్స్లో. అట్లాగే మన మన్మోహన్ సింగ్ 3 కాంటినెంట్ టూరు, 9 రోజులు 10 రోజులు 3 ఖండాలు తిరిగి వచ్చాం. మన్మోహన్ సింగ్ 10 రోజులు. అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి జర్మనీలో ఆమ్స్టర్డామ్లో, ఫ్రాంక్ఫర్ట్ ఆమ్స్టర్డామ్ అనుకుంటాను, అక్కడి నుంచి దెన్ బ్రెజిల్ వెళ్ళి, బ్రెజిల్లో ఫస్ట్ బ్రిక్ అంటే బ్రెజిల్, ఇండియా, చైనా కూడా అనుకుంటా. బ్రిక్లో BRICకి 4 దేశాలు 5 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ కాన్ఫరెన్స్ మేము అటెండ్ అయ్యాం బ్రెజిల్లో. ఆ తర్వాత క్యూబా వెళ్ళాము. నాన్ అలైన్డ్ కంట్రీస్ మీటింగ్, అదే లాస్ట్ మీటింగ్ అనుకుంటా, మళ్ళీ జరిగిందో తెలియదు. అప్పుడు ఆర్గనైజేషన్ తరఫున వెళ్ళారా సార్? విశాలాంధ్ర కరెస్పాండెంట్కి. ఎంతమంది వెళ్ళారు సార్ అప్పుడు? 12-13 మంది ఉంటాం అప్పుడు. నోటెడ్ హిందూ నుంచి హిందూ ఎడిటర్గా పనిచేశాడు, వారు వచ్చారు. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ సుమిత్ చక్రవర్తి, చాలామంది సీనియర్స్. తర్వాత ప్రొప్రైటరియల్ ఎడిటరే మహారాష్ట్ర ఫేమస్ న్యూస్ పేపర్, చాలామంది ఫేమస్ ఎడిటర్స్, సీనియర్ కరెస్పాండెంట్స్ వచ్చారు. మీకు విశాలాంధ్రలో అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం సార్, మనం పూటకో పత్రిక, పూటకో ఛానల్ మారుతున్నారు, జర్నలిస్టులు చూస్తున్నాం సార్. దశాబ్దాల కాలం పాటు ఒకే పత్రికలా మీరు అక్కడ చేయడం అంటే ఎట్లా సాధ్యమైంది సార్? కొన్ని కోల్పోవాలా సార్, పార్టీ కమిట్మెంట్ అంతే. అది పార్టీ కమిట్మెంట్ సార్, పార్టీ పట్ల లాయాలిటీ. అది నేను 125 రూపాయలు నెల ఖర్చు ఆ రోజు. ఆ తర్వాత 250 చేసినట్టున్నారు.
ఏమున్నాయి ఆ రోజుల్లో. నేను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీతో 3 సంవత్సరాల వరకు లేను. ఇక ఆ తర్వాత చదువులు నా పిల్లలకి ఏం పెద్ద 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 స్కూళ్ళల్లో ఏమి చదువులు చెప్పించలే. మామూలు స్కూళ్ళలోనే ఏ స్కూల్కి వెళ్ళినా ఫీజులు తీసుకోలే. ఈ కాయ ఒకటే రకమైన కాయ ఉంటుంది సార్? ఇది అంతా ఒకటే రకము సార్. కింది గుంటి ఉంది, దాంట్లో మన సంగారెడ్డి రీసెర్చ్ సెంటర్ నుంచి తెచ్చాను. దాదాపు 10-15 రకాలు ఉంటాయి దాంట్లో. చిన్న రసాలు, పెద్ద రసాలు, పచ్చడి మామిడి, ఆల్ ది ఇయర్ కాశీ మామిడి, ఈ చెట్లు కొన్ని. ఏంటి సార్ 76 ఏళ్ళ వయసు మీకు, అంటే ఇంత యాక్టివ్గా ఉండడానికి మీ ఆరోగ్య రహస్యం అంటే ఏం చెప్పను. ఇప్పుడు ఇదంతా తిరిగి ఇంతసేపు నడిచాము, ఇంత తిరిగాము రెగ్యులర్గా. అసలు కూర్చోను, కొద్దిగా జలుబు చేసింది కాబట్టి. ఏం తింటారు సార్ మామూలుగా? అంటే నాకు ఇటీవల ఒక 15-20 సంవత్సరాల నుంచి నా స్టేపుల్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ పపాయ ఉంటుంది. పపాయ సార్. ఆ కాలంలో వచ్చే పండు ఏ పండైనా, ఇప్పుడు జామకాయలు వస్తాయి, ప్రతిరోజు జామకాయలు తింటాను. ఆ తర్వాత ఇవి వస్తుంటాయి, అల్లనేరేడు పండ్లు వస్తాయి. అల్లనేరేడు, సీజనల్ మామిడి పండ్లు. షుగర్ పేషెంట్స్ తినకూడదు అంటారు, నేను రోజుకు 1-2 మినిమం తింటాను. మినిమం. ఇది ఏంటారు మన సీతాఫల్ సార్, తప్పనిసరిగా తింటాను. సీతాఫల్. ఫ్రూట్స్, అరటిపండు సార్, ఏ ఫ్రూట్ అయినా తినేస్తాను. అదే బేసిక్. ఆ తర్వాత కడుపు నిండేటట్టు తినాను. కొంత కొంత. మళ్ళీ నువ్వు ఆఫర్ చేస్తే అరగంటలో మళ్ళీ సార్ సార్ కడుపు నిండేటట్టు తినాను. నాన్ వెజ్ తింటారా సార్? నాన్ వెజ్ నా ఇష్టం, మాంసం. అవును సార్. చికెన్ ఫ్రై చేస్తే తప్ప, ఎవరన్నా మంచిగా వండితే టేస్ట్ ఉంటే తింటాను తప్ప ఐ డోంట్ ప్రిఫర్ చికెన్. ఫిష్ కూడా ఏదన్నా మంచిగా ఉంటే తింటాం. సరే, ఇప్పుడు తెలంగాణలో విషాదమైన, సంతోషకరమైన, మామూలుగా పల్లెల్లో, తెలంగాణ పల్లెల్లో కళ్ళు తాగుతుంటారు కదా సార్? అవును. నల్గొండ జిల్లాలో కూడా బాగా చాలా పల్లెల్లో తాగుతుంటారు మామూలుగా కళ్ళు. అవును. మీకు అట్లా ఏమైనా అలవాటు ఉందా సార్ కళ్ళు ఏమైనా? అలవాటైంది ఉగ్గుపాలి అవి సార్. కళ్ళు తాగటం తప్పు అన్న భావన ఎక్కడా లేదు సార్, అన్లెస్ గాంధీ గారి ప్రభావం ఉన్నటువంటి కుటుంబాలు తప్ప సార్. నేషనలిస్ట్ కుటుంబాలు పొగ తాగొద్దు, కళ్ళు తాగొద్దు. అప్పుడు బ్రాండీ విస్కులు కూడా లేవు. అవును సార్. చంద్రబాబు ప్రభుత్వము ప్రొహిబిషన్ ఎన్టీ రామారావు పెట్టాడు. అవును సార్. ఆ తర్వాత ఒత్తిడి వచ్చింది. అవును సార్. ప్రొహిబిషన్ మొత్తం కాదు, కొంత రిలాక్సేషన్ ఇవ్వాలని. అవును సార్. ఆ ప్రొహిబిషన్ లో కళ్ళు కూడా ఉంది, అవును, ఎత్తేసారు. అవును. చంద్రబాబు ఒక ఎడిటర్స్ మీటింగ్ పెట్టాడు జూబ్లీ హాల్లో. ఓకే. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు, మోటూరి హనుమంతరావు గారు ఉన్నారు, నేను ఉన్నాను, ఇతర పత్రికల ఎడిటర్లు ఉన్నారు. ముందు వావిలాల గారిని మాట్లాడమన్నారు. ఆయన కళ్ళు గిళ్ళు అన్నీ ఇది చేయాలన్నారు. తర్వాత మోటూరి హనుమంతరావు గారు కూడా. థర్డ్ స్పీకర్ నేను. కళ్ళు అనుకున్న రీతిలో కాదు, తెలంగాణలో ఇది. ఆంధ్ర ఏరియాకు, ఇతర ప్రాంతాలకు వెళ్తే టీ కాఫీ ఎట్లా ఇస్తారో, సాయంత్రం వస్తే పొద్దున్నే కళ్ళు కూడా తాగుతాము. ఉగ్గుపాలు లాంటివి. కళ్ళు ఔషధము. కళ్ళు కల్తీ అయితే ఇది మిగతా వాటి మాదిరిగా అవి కల్తీ అయినా కాకపోయినా నష్టం చేస్తాయి. కళ్ళకు మీద నిషేధం ఉండకూడదు. అనేక వందల వేల కుటుంబాలు తెలంగాణలో ఈ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకే కళ్ళు నిషేధించొద్దని చెప్పాను. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో సబ్ కమిటీ వేశారు. దాంట్లో రోషయ్య గారు కన్వీనరు, బాపిరాజు గారు అప్పుడు కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్. నేను అటెండ్ అయ్యాను, ఇదే మాట చెప్పాను. రిపోర్ట్, హౌస్ కమిటీ రిపోర్ట్, వాళ్ళ రిపోర్ట్లో నాదే ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు. అందుకని
కళ్ళు కల్తీ అయితే నీళ్ళు పోస్తే ఏం కాదు, మన తీయదనానికి కలపటము చక్రీన్ వల్ల కూడా పెద్ద ఇది తీపి ఎక్కువ అవుతుంది తప్ప ఈ మిగతా నైట్రోజన్ అలాంటివి కలుపుతారట, అవి కళ్ళకు ఇదైన ఘటనలు బాగా ఉన్నాయి. అట్లా చేస్తే తప్ప తెలంగాణలో కళ్ళు కుటుంబాలలో మంచి జరిగినా చెడు జరిగినా శుభకార్యాలైనా సంతాపాలైనా ఇంటికి చుట్టం వచ్చినా కోడి కళ్ళు. ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఒక మారుమూల పల్లెపాడు నుంచి జర్నలిజం రంగంలో జాతీయ అధ్యక్షుడు స్థాయిలో ఎదిగిన మీరు అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? మరి వ్యక్తులకి మనుషులకి కొన్ని కట్టుబాట్లు ఉండాలి సార్, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి సార్. ఒక మనిషి పేరు చెప్పగానే ఒక భావం సార్ నార్మల్గా వస్తుంటుంది, దాన్ని సంపాదించుకోవాలి. చెడు కాదు, వెనక పడతావురా. మనిషి గురించి ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక కట్టుబాటుకు ఒక వ్యక్తిత్వానికి ఇవాళ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్ట్ అంటే ఏం చెప్తారు, యూనియనిస్ట్. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం వెళ్ళినా కానీ చూస్తున్నాం కదా సార్, మీలాంటి వాళ్ళని చూసి ఎంతోమంది జర్నలిస్టులు మీ శిష్యరికంలో ఇవాళ జర్నలిస్టులు రాష్ట్రాల స్థాయిలో దేశ స్థాయిలో ఇంగ్లీష్ మీడియాలో తెలుగు మీడియాలో చాలా ఉన్నతమైన పదవులకు వెళ్ళారు. నాకు చాలా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది. అదే సార్, తెలుగు జర్నలిజం నుంచి వచ్చిన వాడిని, అవును సార్, తెలుగుకు ఇది చేసిన వాడిని. సార్ ఫస్ట్ ఐఎఫ్డబ్ల్యూజే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాఘవన్ బ్రిడ్జ్ స్పెషల్ కరెస్పాండెంట్, ఫేమస్ ఆల్ ఇండియాలో. రాఘవన్ అంటే ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్కి పేరు. ఆయన ఐఎఫ్డబ్ల్యూజే ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్గా పెట్టారు. సంతోష్ కుమార్ చనిపోయాడు. ఆయన నన్ను సెక్రటరీగా ఆల్ ఇండియాకు చేశాడు. బై దట్ టైమ్ ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ యూనియన్ ఏపీడబ్ల్యూజీకి. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ జనరల్ చేశారు ఆ పీరియడ్. ఒక టర్మ్ తర్వాత వద్దన్నాను. మొన్న చనిపోయిన ఉపేందర్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడు హైదరాబాద్ విజయవాడ 2 సెంటర్లే కాబట్టి విజయవాడ పిలిచి సెకండ్ టర్మ్ కంటిన్యూ కావాల్సిందే అన్నారు. ఇక ఆ తర్వాత నుంచి నా బాధలు మొదలైనాయి సార్. 3rd 4th అతను ప్రెసిడెంట్గా ఉన్న అకౌరికి ఇది ఎటర్నల్, ఆయన ఉండాలన్న కోరికతో ఈ పదవిలో ఉండాలని. నేను ఒకసారి రిఫ్యూజ్ టు ఫైల్ ది నామినేషన్. అతను కూడా నేను ఫైల్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఒక్కసారికి 3rd టర్మ్కి చేస్తాను, నువ్వు కొనసాగు, నాకు అభ్యంతరం లేదు. ఇద్దరము కొనసాగకుండా ఉంటే బెటరు. నేను ఇటైతాను, ఒక ఆల్టర్నేటివ్ వస్తారు. ఒప్పుకున్నాడు, అంగీకరించి. ఇక దాంతో ఈ సంఘంలో వచ్చిన. అట్లే అప్పుడు ఎట్లా ఉండేది సార్ ఉద్యమాలు? ఇప్పుడున్న ఇప్పటికన్నా ఎక్కువ ఉండేది ఉద్యమాలు. ప్లాంట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఆర్గనైజేషన్ లెవెల్లో. ఎందుకంటే వేతన సంఘాలు ఉన్నాయి కదా, వేతన సంఘ సిఫారసులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అమలు పరిచేటటువంటి బాధ్యత రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్. మనము అప్పుడు ఇంద్రారెడ్డి గారు లేబర్ మినిస్టర్, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. ఫస్ట్ టైం ఏ రాష్ట్రంలో వేయాలని ట్రైపార్టీట్ కమిటీ మన రాష్ట్రంలో వేయించాము వేతన సంఘ సిఫారసులు అమలు. ఏ రాష్ట్రంలో లేదు. కేంద్రంలో ఆ ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కేంద్ర స్థాయిలో ది లేబర్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ సంథింగ్, ఆయన స్థాయిలో ట్రైపార్టీట్ కమిటీ 3 వేసుకొని ఇంప్లిమెంటేషన్కు రాష్ట్రాలు తిరిగారు. సో ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ, అటాక్స్ ఆన్ ప్రెస్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేజ్ బోర్డు కానీ, వీటి మీద
లీగల్గా ఇతర రకాలుగా యునైటెడ్గా. సో అనేక మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పత్రికలో సమ్మె చేయాలి? అవును. క్రానికల్లో చేశాం, ఈనాడులో. ఈనాడులో చేశాం, అవును. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభలో చేశాం. అవును. తర్వాత ఆంధ్ర పత్రికలు చేయటానికి వెళ్తే వాళ్ళ యాజమాన్యం ముందుకొచ్చి, అవును. అట్లాగే సియాసత్ యాజమాన్యం ముందుకొచ్చి, అవును. హిందువులు చెన్నైలో చేశారు. తర్వాత దానికి అన్ని పత్రికల్లో ఏదో రకమైన స్ట్రెంగ్త్, జర్నలిస్టులు నాన్ జర్నలిస్టుల ఐక్యతతో అనేక అంశాల మీద పోయేవాళ్ళు. ఇవాళ ట్రేడ్ యూనియనిజం అంటేనే నెగటివ్ భావం వచ్చేటట్టు తీసుకొస్తున్నారు. ఇదొక సర్కిల్ అంతే. ఇదివరకు ఐటీ రంగంలో సంఘాలు ఏంటి అన్నారు, ఇప్పుడు ఐటీ రంగంలో వచ్చేస్తున్నాయి. సర్కిల్ అంతే, ఇదొక సర్కిల్. ఈ చక్రం తిరుగుతుంది, ఎప్పుడో ఒకసారి మళ్ళీ రివర్స్ కాదు. జర్నలిస్టులు అనుభవిస్తున్న ఫలాలు ఈ అక్రిడేషన్స్ కావచ్చు, రైల్వే పాస్ కావచ్చు, బస్ పాస్ కావచ్చు, అన్ని ఇవన్నీ ఉద్యమాల ఫలితంగానే, జర్నలిస్ట్ ఉద్యమాల ఫలితంగానే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లోనైతే ప్రతిదీ ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేసిన ప్రాతినిధ్యాలు, మెమరండాలు, ముఖ్యమంత్రుల దగ్గర, సంబంధిత అధికారులు, మంత్రుల దగ్గర చేసిన, దీనివల్ల ఆందోళనల వల్ల వచ్చినాయి తప్ప ఎవరు దయాదక్షిణంగా ఇచ్చింది కాదు. సో యూనిటీ ఆఫ్ హౌస్ సైడ్స్ కూడా అంతే కదా సార్, ఎక్కడ ఏ ఒక్క అంతా జర్నలిస్ట్ కాలనీస్ ఒక్క మొదటి సొసైటీలో మొదటి జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్లో రోడ్ నెంబర్ 3లో ఉన్న 2 ఎకరాలు, అబౌట్ 2 ఎకరాలది. అది బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చినటువంటిది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో వచ్చిన 25 ఎకరాలు, ఆ తర్వాత గోపన్నపల్లిలో వచ్చిన 60 ఎకరాలు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, అది విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 70 ఎకరాలు. దీస్ ఆర్ ఆల్, గర్వంగా చెప్పగలుగుతాను, నేను ఇన్వాల్వ్ అయ్యాను. యూనియన్ ఇవన్నీ నేను ఎరిగిన. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఏమిటంటే పెయిడ్ న్యూస్. ఇవాళ ప్రపంచం మొత్తము ఆ పదం రిపోర్టు తయారు చేసేటప్పుడు పెయిడ్ న్యూస్ మీద ప్రెస్ కౌన్సిల్ రేజ్ చేసింది మనమే. మేము అప్పుడు ప్రెస్ కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నాము, నేనున్నాను. కమిటీలో 2 మెన్ కమిటీ వేశారు. నేను పరంజయ్ గుహ తకుర్తా అని, ఆయన యూజీసీ మెంబర్ ప్రెస్ కౌన్సిల్లో. ఇద్దరము తిరిగినాము, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేశాము. ఇవన్నీ జరిగిన తర్వాత రిపోర్టు, ఆ రిపోర్టులో పెయిడ్ న్యూస్ అనే పదము నేను క్రియేట్ చేసింది. డబ్బులు ఇస్తే వార్తలు రాస్తున్నా, సింపుల్. మన అమర్నాథ్, చనిపోయిన అమర్నాథ్ టైప్ చేసేటప్పుడు ఏమన్నాము దీన్ని అంటే అడ్వర్టోరియల్ అన్నాడు. అడ్వర్టోరియల్ ఎడిట్కి వస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ పారిశ్రామికవేత్తలే కాబట్టి మా సిమెంట్ గట్టిది అని ఎడిటోరియల్ వేస్తారు, అది ఎడిటోరియల్. ఒక ఆర్టికల్ వేస్తారు, ఇది చేస్తారు. బట్ డబ్బులు ఇచ్చి వార్త రాపించుకునేది చిన్న వార్త, ఏ వార్త రాపించుకున్నా. అందుకని డబ్బులు పే చేస్తున్నా, అందుకని పెయిడ్. ఇప్పుడు అన్ని పెయిడ్ న్యూస్. సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది జర్నలిస్టులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా ఎంతోమంది అయ్యారు. మీరు ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి చూశారు. మీరు రాజకీయాలకు రాలేదంటే అంటే ఏమని చెప్తారు సార్? అంటే ఇష్టం లేదు సార్. నన్ను మా పార్టీ రావున్నపేట నియోజకవర్గం నుంచి పట్టడానికి ప్రయత్నం చేసింది. తమ్మారెడ్డి సత్యనారాయణ గారు వెంట తీసుకెళ్ళారు. అప్పటికే 3 సార్లు 4 సార్లు యాదగిరి రెడ్డి గారు పోటీ చేశారు కాబట్టి తమ్మారెడ్డి గారు ప్రయత్నం చేస్తే బలవంతాన మోత్కూరుకు వెళ్ళాను తప్ప అక్కడ అందరితో ఆల్టర్నేటివ్ కె రామచంద్రారెడ్డి గారని ఇక్కడ మొట్టమొదటిసారి అనేక పర్యాయాలు పురుషోత్తం రెడ్డి గారిని ఓడించినాడు. ఆ కె రామచంద్రారెడ్డి గారు చనిపోయారు. అప్పుడు ఆయన వైఫ్ కట్కూరి సుశీలాదేవి గారు ఉన్నారు.
ఆమెతో బాగుంటుంది అని చెప్పి సార్ ఆ రకంగా అప్పుడు కొద్దిగా ఇది చేయగలిగాను. ఇక ఆ తర్వాత నుంచి సార్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న భావన సార్ ఎప్పుడు లేదు నాకు. సార్ ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. అంటే మొదట అది ప్రెస్ అకాడమీ చైర్మన్గా మీతోటే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా మీరు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద రాష్ట్రానికి మీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ అంటే ఏంటి సార్ తేడా ఏమైనా ఉందా? తేడా లేదు. అప్పుడు ప్రెస్కి ఒక్కటే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. నేను 1996 to 98 ఉన్నాను. ఎమర్జెన్సీ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత కాలంలో వచ్చింది సార్. అందువల్ల ఇప్పుడు ఎలక్ట్రానిక్, డిజిటల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి దాన్ని ప్రెస్ బదులు మీడియా అన్నారు. ఇట్స్ నాట్ బేసిక్ డిఫరెన్స్ మాత్రం ఏమీ లేదు. నామినిక్లేచర్లో ఎమర్జెన్సీ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి, ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి అందుకని దాన్ని మీడియా అకాడమీగా మార్చారు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ అప్పుడు మేము చేసిన దాని నుంచి ఎత్తి రాసుకున్నాయి సార్. దశాబ్దాల కాలం నుంచి ఇప్పుడు ఇండ్ల స్థలాలకు సంబంధించి చాలామంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలమైంది. మీ హయాంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా హౌస్ సైట్స్ ఉన్నప్పటికి కూడా ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు. మీరు మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత చాలామంది జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జర్నలిస్టులకు మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, ఇక కొత్త గవర్నమెంట్ గత పాలకులు చేసిన పర్టికులర్గా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన హామీని అమలు చేయకపోయారన్న భావం, ఆ రకంగా జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు వ్యతిరేక భావం గత ప్రభుత్వం మీద ఉన్నదాన్ని గ్రహించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని. దాని ప్రకారమే చెప్తూ వచ్చారు. ఆ ప్రభుత్వం రాగానే, డిసెంబర్లో రాగానే శాసనసభ, ఆ తర్వాత మంత్రివర్గం కూర్పు, ఆ తర్వాత వైట్ పేపర్స్, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇరిగేషన్ పరిస్థితి ఏమిటి, పవర్ పరిస్థితి ఏమిటి, దాని మీద వైట్ పేపర్స్. ఆ తర్వాత కొద్దిగా టైం రాగానే మళ్ళీ ఓటాన్ అకౌంటు, ఆ తర్వాత కొన్ని వారాలు టైం రాగానే దెన్ లోక్సభ ఎన్నికల ఆంక్షలు. ఇప్పుడు వాళ్ళు నిజానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కూడా పెద్ద మార్పులు చేయలే. గత ప్రభుత్వం ఉన్న పెద్దలే కీలక పదవుల్లో మొన్నటి వరకు ఉన్నారు. సో ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి మార్పు సంభవిస్తుంది. మనది ప్రియారిటీ అంశం కాదు. రైతులకు ఇచ్చిన మాటను, అట్లాగే మహిళలకు ఇచ్చిన మాటను, అట్లాగే ఇతర వర్గాలకు, పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ళకి సంబంధించిన అవి ప్రియారిటీగా ఉన్నాయి వారికి. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, లోక్సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ప్రజలకి ఇది చేయాలని. ఇప్పుడు మనము మన అంశాల మీద కేంద్రీకరణకు ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డిని పెట్టాము అకాడమీ, ఆయన చూసుకుంటాడు, ఆయన ద్వారా రావాలా చెప్పటం బాగానే ఉంది. ఆ రకంగానే ఈ 10 ఏళ్ళ నుంచి ఆగిపోయి 1.5 year బ్యాక్ 2.5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారం అయింది కదా. వాళ్ళు కోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు, సంతకం అయిపోయింది. ఆ కాగితాన్ని ఒక ఫంక్షన్లో అందజేయాలన్న తలంపుతో ఉన్నాం. ఆలస్యం అవుతుంది, కాగితం తీసుకున్న ఇది లేదు. గవర్నమెంట్ చేసేసింది ఆ పని. ఇప్పుడు మిగిలిన జర్నలిస్టులకి ఎట్లా ఏమిటి అనేది ఆలోచన చేయాలి, ఒక పాలసీ డెసిషన్ చేయాలి. ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీ అయిపోయింది, బడ్జెట్ సెషన్ అయిపోయింది, ఆ తర్వాత వెంటనే 2 వారాలు ఫారిన్ టూర్కి వెళ్ళారు. నిన్ననే కదా వచ్చింది. రాగానే మళ్ళీ యాక్టివిటీస్. అందుకని దిస్ ఈజ్ ద టైమ్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది
చీఫ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, కన్సర్న్ అథారిటీస్ ఇప్పుడు వెంటబడాలి. మన సమస్య అంటే పరిష్కారానికి ఒక మార్గం, ఒక విధాన ప్రకటన, ఏం చేద్దాము, హైదరాబాద్లో ఏం చేద్దాము, మండలాలలో ఏం చేద్దాము, జిల్లా సెంటర్లో ఏం చేద్దాము అనేది త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నాను. రెవెన్యూ మంత్రిని కూడా రేపు ఢిల్లీలో కలుస్తున్నాను. మార్గం సుగమం అవుతుందనే భావంతో ఉన్నాను. కాకపోతే ఎందుకు ఇంకా ఈ అకాడమీ. సో చివరగా మీకు అమ్మ అంటే చాలా ఇష్టం. సో అంటే మీరు హైదరాబాద్లో ఎంత బిజీ ఉన్నా కానీ అమ్మ కోసం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వచ్చి ఆవిడతో ఒకరోజైనా ఉండి గడుపుతుంటారు. అంటే ఇప్పుడు జనరేషన్కి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఈసారి దాదాపు 3 వారాలు అయినట్టుంది. అందుకనే మా మదరు, నాకు కూడా ఈ పని ఒత్తుళ్ళు అయిపోయినాయి. మదరే కదా, ఇంటి దగ్గర ఒక్కటి ఉంటుంది. హైదరాబాద్కి రమ్మంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే 2-3 రోజులు మ్యాక్సిమం. ఇంకేమన్నా పిల్లలు వాళ్ళు అమెరికాలో ఉన్న మనమరాళ్ళు వీళ్ళు అంతా కలిస్తే 3-4 వారాలు మ్యాక్సిమం. ఈసారి ఒక 4 రోజులు అట్లుగా ఉన్నది. మళ్ళీ వచ్చేసింది, 3 వారాలు అయింది. అందుకని ఆమె 96 ఏళ్ళు ఉన్నా పొద్దున్నే ఫోన్ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, టీ తాగావా, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిందా, సాయంత్రం 9-9:30 మధ్య మళ్ళీ ఫోను, భోజనం అయిందా, రాత్రి భోజనం, ఇక పడుకుంటున్నాను అని చెప్పేసి. ఇంట్లో ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇంట్లో కొద్దిగా చేయటానికి చేదోడు వాదోడుగా ఒక కుటుంబాన్ని పెట్టాము, ఉన్నారు అమ్మాయి. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. మంచి నాటుకోడితో భోజనం పెట్టించారు. చాలా విషయాలు, రైతులకు సంబంధించి చాలా విషయాలు, జర్నలిస్టులకు సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.